మిత్రులందరికీ నమస్కారం. దక్షిణ కాశీగా పేరొందినటువంటి పుణ్యక్షేత్రం మన వేములవాడ. ఈరోజు ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాం. తెలంగాణలో ఇంటి ఇలవేల్పుగా రాజరాజేశ్వర స్వామిని అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. కోడెమొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీర్చుటకు రుణమాఫీ చేస్తానని మాట తప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పిండు. కానీ ఇవాళ మేము దేవుని దగ్గరికి పోయి, దేవుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు. జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవేల్పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పింది. ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా బాధ ఏంటంటే, మా భయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు, జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు. ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం చేయొద్దని, దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు, ఈ ప్రజల్ని కాపాడు, ఈ రైతుల్ని కాపాడని చెప్పి వేడుకున్నాం. ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు. ఇప్పటికే 25-30% ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు. ధాన్యం దళార్ల పాలైపోయింది. 1800-1900కే అమ్ముకున్నారు. గతంలో మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా కూడా వడ్లు కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్రంలో పాలన చేతగాక ఈ ప్రభుత్వం బోనస్ అన్నారు. బోనస్ అయితే దిక్కే లేదు. మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పాడు, వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు. నిజంగా బోనస్ వస్తుందా? మహారాష్ట్రలోనే వడ్లకు బోనస్ అన్నాడు. ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది. కానీ పోనీ ఆ సన్నాల కన్నా సరిగా వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు. అంటే రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అందువల్ల రాజరాజేశ్వర స్వామి మేము వేడుకున్నాం, దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఈ రైతుల్ని కాపాడు, రైతులకు మద్దతు ధర వచ్చినట్టు చూడు, ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం చేయి, ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ చల్లగా చూడమని చెప్పి రాజరాజేశ్వర స్వామిని ఇవాళ వేడుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోతున్నారు. రేపు యాసంగి పంటలు కూడా మళ్ళా వడగళ్ల వానలు లేకుండా, అకాల వర్షాలు లేకుండా రైతులకు మేలు జరగాలని చెప్పి ఆ రైతుల్ని కాపాడమని మేము దేవుణ్ణి ప్రార్థించాం. వానకాలం రైతు బంధు అయితే ఎగ్గొట్టిండు. కనీసం దేవుడా ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసి యాసంగి పంట కన్నా మరి ఆ 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడిని వదిలిపెట్టింది కాదు. ఆయన పెట్టని దేవుడు ఉన్నాడా? మొత్తం ఏ ఆడికి పోతే ఆడ అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు, దర్గాల మీద ఒట్టు పెట్టిండు. బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. జనరల్ గా మనకి ఎవరికైనా దేవుడు అంటే భక్తి ఉంటది, భయం ఉంటది, దేవుడు అంటే ప్రేమ ఉంటది, దేవుడు అంటే విశ్వాసం ఉంటది, నమ్మకం ఉంటది. కానీ మరి రేవంత్ రెడ్డికి ఏది లేదా నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నువ్వు కనీసం ఒట్టు పెట్టినందుకంటే చేయాల్సి ఉండే. నువ్వు చాలా చెప్పినావు ఎలక్షన్ల ముంగట, 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు. సరే అవి ఎలాగూ మోసం చేసినావు, ఎగబెట్టినావు. కనీసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినందుకన్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం. కానీ అది కూడా చేయలేదు. ఈయన అన్నాడు 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు. చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చి 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పడతలేవు.
అయినా నేను అడుగుతున్న 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి? ఏంది ఆ నిబంధన? ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని, ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు. నువ్వు చేస్తానన్న 2 లక్షలు సీదా మాఫీ చేయి. 2 లక్షల లోపలను కట్టయ్యనుడివి 2 లక్షల పైన వాళ్ళు కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు? నీ జీవోలో ఉంటుంది ఆ నిబంధన. ఏ రూల్ ప్రకారం 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టాలంటున్నావు? ఏం అవసరం? కట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తానన్న మాఫీ ఏదో వెంటనే చెయ్యి. నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద. ఇలా 2 లక్షల పైన వాళ్ళకు నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకులలో. నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు? రైతులెందుకు వడ్డీ భారం భరించాలి? ఇప్పటికే నువ్వు చేసిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు. వడ్డీలంతా రైతులే కట్టారు. నువ్వు 9 డిసెంబర్ నాడు చేస్తా అని ఆలస్యంగా చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది. చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే, పాక్షికంగానే చేసినావు. ఇప్పటికి కూడా 2 లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవాళ ఆధార్ కార్డు తప్పుపడ్డదనో, రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ అనో, లేకపోతే నీకు పెళ్లి కాలేదనో, నీకు పిల్లనియ్యలేదనో, రకరకాల 31 రకాల కుంటి సాకులు పెట్టి ఇవాళ సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు. పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు. ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు కనుక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు. దేవుడు దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా, నేను పాపం చేసినా నన్ను క్షమించని ఆ దేవుడు. లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిబంధనలు పక్కకు పెట్టు, షరతులు తీసేసి ఆ 2 లక్షల పైన కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.